హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మానవుల్లో శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. తామర, రింగ్ వార్మ్స్, మైక్రోస్పోరియం ట్రైకోఫైటాన్ అనే శిలీంధ్రం ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది. అపరిశుభ్ర పరిసరాలు, వ్యాధి సోకిన రోగి వాడిన వస్తువుల ద్వారా, పిల్లలు, కుక్కల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వల్ల ఎర్రగా ఉబ్బెత్తుగా ఉండే పుండ్లు చిన్నవిగా గుండ్రంగా మొదట శరీరంపై ఏర్పడి క్రమేణా పెద్దవిగా మార్పు చెంది మచ్చల్లాగా ఏర్పడతాయి. దోబి ఇచ్. అనేక రకాల శిలీంధ్రాలు ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వల్ల తొడలు, గజ్జలపై దురద, ఎర్రని పొక్కులు ఏర్పడతాయి. మధురపాదం, మిరెల్లా మైసిటోమి అనే శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. శరీరంపై ఏదైనా గాయమైనప్పుడు ఈ గాయం ద్వారా ఈ శిలీంధ్రం మానవుడిలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి పాదాలకు, మడమలకు సోకి లోతైన పుండ్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అంగవైకల్యానికి దారి తీసే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. అథ్లెట్ పాదం, ట్రైకోఫైటాన్ అనే శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా తడి ప్రదేశాల్లో సంచరించే వారికి వస్తుంది. తడిగా ఉండే చర్మంపై ఈ శిలీంధ్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యాధి సోకిన ప్రాంతంలో మంట పుట్టడం, కాలి వేళ్ల మధ్య పగిలి రక్తస్రావం అవ్వడం జరుగుతాయి. న్యూరైటిస్ అనే వ్యాధికి మ్యూకార్ ఫ్యూజిల్లాస్ అనే శిలీంధ్రం కారకంగా పనిచేస్తుంది. బ్లాస్టోమైకోసిస్ వ్యాధికి బ్లాస్టోమైసిస్ డెర్మటైటిస్ అనే శిలీంధ్రం కారకమవుతుంది. డెర్మటోమైసిస్, మొనిలియాసిస్, కాండిడియాసిస్ వ్యాధులకు కాండిడా ఆల్బికాన్స్ అనే శిలీంధ్రం కారకమవుతుంది. మెనింజైటిస్ వ్యాధికి మైక్రోస్పోరం ట్రైకోఫైటాన్ అనే శిలీంధ్రాలు కారణమవుతాయి. హిస్టోప్లాస్మోసిస్ వ్యాధికి హిస్టోప్లాస్మా క్యాప్యులేటం అనే శిలీంధ్రం కారణం. క్రిప్టోకాకోసిస్ వ్యాధికి లైఫోమైసిస్ నియోపార్మాన్స్ అనే శిలీంధ్రం కారకమవుతుంది. ఓటోమైసిస్ అనే వ్యాధికి కాండిడా ఆల్బికాన్స్, ఆస్పర్జిల్లాస్ శిలీంధ్ర జాతులు కారణమవుతాయి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.